మే 28వ తేదీ ప్రపంచ ఆకలి రహిత దినోత్సవం సందర్భంగా మలబార్ గోల్డ్ గ్రూప్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆకలి రహిత ప్రపంచ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం నంద్యాలలో శ్రీనివాస నగర్ మెయిన్ రోడ్లో ఉన్న మలబార్ గోల్డ్ షోరూం దగ్గర ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ ప్రారంభించారు. మలబార్ గోల్డ్ గ్రూప్ కార్పొరేటర్ సామాజిక బాధ్యతలో భాగంగా తమ లాభాలలో 5% నిధులు సేవా కార్యక్రమాలకు కేటాయించి అందులో ఆకలి రహిత ప్రపంచ లక్ష్యంతో 160 కోట్ల ఖర్చుతో ప్రతిరోజు దేశవ్యాప్తంగా 70,000 భోజనాలు అందజేస్తున్నారు. గత 3 సంవత్సరాల కాలంలో 2,40,00,000 భోజనాలు అందజేయగా ఈ ఒక్క సంవత్సరమే అంతమందికి భోజనాలు అందజేయాలని నిర్ణయించుకున్నట్లుగా మలబార్ గ్రూప్ చైర్మన్ మహమ్మద్ ప్రకటించారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, మహిళా సాధికారత, ఉచిత ఆరోగ్య సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ తదితర కార్యక్రమాల కోసం మరో 150 కోట్లు రచించినట్లు సంస్థ తరపున ప్రకటించారు. డాక్టర్ రవికృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ మలబార్ గ్రూప్ పేదల ఆకలి తీర్చడానికి భారీ ఎత్తున నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో నంద్యాలలో లయన్స్ క్లబ్, దివ్యాంగుల సంక్షేమ సంఘం, మలబార్ ట్రస్టుతో కలిసి సంయుక్త సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రతిపాదన పంపిస్తామని చెప్పారు. యాక్చువల్గా ఏమిటి అంటే కొంచెం కొంచెం ఫోటో తీసుకో ఒకసారి స్వకరణ అట్లా స్వకరణ చేసింది కాబట్టి అవసరం లేదు. సార్ తీసే ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ అనేది ఎలా వచ్చింది అని అంటే మన చైర్మన్ సారు యాక్చువల్గా వెళ్తున్నప్పుడు చాలా